రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలపై, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై అప్పగింతపై ఆర్ సో కాల్డ్ ప్రపోజల్పై బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్సెట్రా పెద్ద లొలి పెడుతున్నారు, పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. నీళ్ల కోసం, నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఏర్పాటైన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం ముందు, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు అసలు తెలంగాణలో కృష్ణా రివర్కి క్యాచ్మెంట్ 68 to 70% ఉంటే మనకి రావాల్సిన వాటా 551 టీఎంసీ ఉంటే పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కేఆర్ఎంపీలో మరి మాకు 299 టీఎంసీ ఇవ్వండి, ఆంధ్రాకి 511 టీఎంసీ అడిగింది మరి కేసీఆర్ గారా కాదా అని జవాబు చెప్పాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మిక్కిలి మిత్రులు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు అనేక సందర్భాల్లో 1-to-1 ఏకాంత చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి మన నీళ్లు తరలించకపోతుంది. మే 2020లో రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ అని కృష్ణా నదీ జలాల్లో మనకి 8 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఉచితంగా మనకు వచ్చే నీళ్లు, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్ళని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని 203 టీఎంసీ, 8 టీఎంసీ పర్ డే లిఫ్ట్ పథకం అవన్నీ చేసుకుంటే కేసీఆర్ గారు ఆయన ముందు కలిసిండు, తర్వాత కలిసిండు, ఏ ఒప్పందం జరిగిందో కానీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే 8 టీఎంసీ ఎంత అంటే మీకు ఒక లెక్కకి, మనం కోదాడలో ఉన్నాం, లెఫ్ట్ కెనాల్ ఇక్కడి నుంచే పారుతుంది. లెఫ్ట్ కెనాల్ పూర్తి సామర్థ్యంతో పారినప్పుడు 11,000 క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ. అంటే మనం చూస్తున్న లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు ఆంధ్ర ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నదీ జలాలు తరలిస్తుంటే నోరు మెదపరి పెద్ద మనిషి ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు అంటే మొత్తం కృష్ణా నదినే మళ్లించి తీసుకుపోయినట్టు అయిపోయింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ప్రతిపాదించింది 8 టీఎంసీ అటు తీసుకుపోతున్నారు. 2 టీఎంసీల కోసం 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు క్యాపిటల్ కాస్టు, సంవత్సరానికి 10,000 కోట్లు రన్నింగ్ కాస్టు. 8 టీఎంసీలు ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు వదులుకొని 2 టీఎంసీ లిఫ్ట్ ద్వారా 1,00,000 crores క్యాపిటల్ కాస్టు, 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్. దీని ఇవ్వబడ్డాడు. అసలు ఇంత దౌర్భాగ్యత పరిస్థితి, ఇంత దరిద్రపు ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి, స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా 1,00,000 కోట్లతో మీరు ప్రాజెక్ట్ కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిర్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అక్టోబర్ 21వ తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడిండా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి కూలిపోతే ఎందుకు నోరు మెదపలేదు? మరి వారు చెప్పిందన్నీ పచ్చి అబద్ధాలు. మేము ఈ కృష్ణా నదీ జలాలపై ప్రాజెక్టులు అప్పగింతపై మేము చర్యలు తీసుకోలే, మేమే దానికి ముందుకు పోలే. ఈ విషయాన్ని మరి గత ప్రభుత్వంలోనే జరిగిందంతా జరిగింది. ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి కూడా ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను.